ఆడుతూ చదువుకుంటూ సంతోషంగా గడపాల్సిన దశలో అత్యంత దురదృష్టకరంగా ఈరోజు మన కుటుంబాల్లో, మన బంధువుల్లో, మన వీధిలో, మన గ్రామంలో చాలామంది చెడు అలవాట్లకు బానిసై వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల జీవితాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. మరి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు ఏం అలవాటు చేస్తే పిల్లలు అవే నేర్చుకుంటారు. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు ఏం చూపిస్తే పిల్లలు అవే నేర్చుకుంటారు. అన్నిటికీ మించి పెద్దవాళ్ళు చెప్పిన పని పిల్లలు చేయరు, పెద్దవాళ్ళు చేసిన పనే పిల్లలు చేస్తారు. దురదృష్టం, ఈరోజు పిల్లలకి చెడు అలవాట్లు ఏర్పడటానికి కారణం మొదట తల్లిదండ్రులు, ఆ తర్వాత ఉపాధ్యాయులు, ఆ తర్వాత మనం చూసే సినిమా హీరోలు, మనం అభిమానించే సెలబ్రిటీస్. వీళ్ళందరూ కూడా చిన్న పిల్లలని, వాళ్ళని ప్రభావితం చేసే అంశాలేవో తెలిసి కూడా ఈరోజు కుటుంబంలో తండ్రి ఇంట్లో కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు. ఆ తండ్రి ఏం కోరుకుంటాడంటే నా కొడుకు సిగరెట్ తాగకూడదు అని కోరుకుంటాడు. ఒక తల్లి రోజంతా ఫోన్ చూస్తూ ఉంటుంది, మా పిల్లలు మాత్రం ఫోన్ చూడకూడదు అని కోరుకుంటుంది. ఒకప్పుడు గురువులు, ఉపాధ్యాయులు అంటే నలుగురికి ఆదర్శంగా ఉండేవాళ్ళు. ఈరోజు దురదృష్టవశాత్తు చాలా చెడు అలవాట్లు పిల్లలు టీచర్స్ దగ్గరే నేర్చుకుంటున్నారు, తల్లిదండ్రుల దగ్గరే నేర్చుకుంటున్నారు. బయటకు వచ్చి నాయకులను చూస్తే ఎంత చెడ్డవాడైతే అంత పెద్ద నాయకుడు అవుతున్నాడు, ఎంత చెడ్డవాడైతే అంత ఎక్కువ ఓట్లు వస్తున్నాయి, ఎంత చెడ్డవాడైతే అంత ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడున్న పిల్లలు ఎవరిని చూసి నేర్చుకోవాలో చెప్పండి. తల్లిదండ్రులను చూసి నేర్చుకోవాలా, ఉపాధ్యాయులను చూసి నేర్చుకోవాలా, బయట నాయకుల్ని చూసి నేర్చుకోవాలా, సినిమా హీరోల్ని చూసి నేర్చుకోవాలా చెప్పండి. మనం ఏం చదువుతామో, ఏం చూస్తామో, ఏం వింటామో, ఈ మూడు అంశాలే మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. ముందు ఈ పిల్లలందరికీ క్రమశిక్షణ గురించి మాట్లాడే ముందు, ఈ చెప్పే ముందు పెద్దవాళ్ళు ఆ అలవాట్లకు దూరంగా ఉంటామని పిల్లలకి మాట ఇస్తేనే అది ఆచరణలో జరిగింది. చెప్పండి అమ్మా, ఇక్కడ ఉన్న పిల్లలందరూ చెప్పండి, మారాల్సింది పిల్లలా పెద్దోళ్ళ? ఎవరు? మీరు ఎవరి దగ్గర చూస్తున్నారు దురలవాట్లు, చెడలవాట్లు? కాబట్టి ఈరోజు ఇక్కడున్న విద్యార్థులందరికీ ఒక టీచర్గా, ఒక పేద కుటుంబంలో పుట్టి చదువుకొని ఈ స్థాయికి ఎదిగిన ఒక సాధారణ వ్యక్తిగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలా మంది యూనిఫామ్ వేసుకొని రాలేదు, ముఖ్యంగా అబ్బాయిలు. తల్లిదండ్రులు అడుగుతున్నా, స్కూల్కి వెళ్ళే పిల్లలకి మీరు ఎలాంటి డ్రెస్ కొని పెడుతున్నారు? స్కూల్కి వెళ్ళే అబ్బాయిలకి వాళ్ళ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది? స్కూల్కి వెళ్ళే అబ్బాయిలు వాళ్ళ తల్లిదండ్రులతో, స్నేహితులతో ఎలాంటి భాష మాట్లాడుతున్నారు? వీటన్నిటికీ బాధ్యులు ఎవరు? మీ ఇష్టం వచ్చిన బట్టలు ఇచ్చి, మీ ఇష్టం వచ్చిన హెయిర్ స్టైల్స్ మీరు అనుమతించి వాళ్ళని పాఠశాలకు పంపిస్తే
వాళ్ళని ఉపాధ్యాయులు మార్చాలని మీరు కోరుకుంటే దానికి ఉపాధ్యాయులు ఎలా బాధ్యులు అవుతారు? ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.